ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మానవత్వం చచ్చిపోయిందా అనిపించేంత సంఘటన ఇదైతే. అసలు ఏం జరిగింది అనంటే ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ జిల్లాలోని యాదవ్ కాలనీలో జితేంద్ర పాఠక్ అనే ఒక యువకుడు, రతి అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఒక 1.5 ఇయర్స్కి సంబంధించిన ఒక ఆరవ్ అనే బాబు ఉన్నాడు, 1.5 సంవత్సరాల బాబు. అయితే ఈ రతి అనే అమ్మాయి హస్బెండ్ తోని డివోర్స్ తీసుకుంటూ ఉంది. ఈ ప్రాసెస్లో ఆల్రెడీ రిలేటివ్ అన్నమాట మరిదవుతాడు ఈ జితేంద్ర పాఠక్ అనే అబ్బాయి. ఆ అబ్బాయికి ఎప్పటి నుంచో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనే ఒక కోరిక ఉందన్నమాట. కామంతో కళ్ళు మూసుకుపోయాయి. ఈ కోరికను పెట్టుకొని ఉన్నాడు. ఎప్పటి నుంచో వెంట పడుతున్నాడు పెళ్లి చేసుకోమని. ఎలాగో హస్బెండ్ తో డివోర్స్ తీసుకుంటుంది కాబట్టి ఆ అమ్మాయి ఎన్నిసార్లు చెప్పినా ఒప్పుకోకపోయేసరికి, అంటే వీళ్ళిద్దరి మధ్యలో అడ్డుగా ఉంది బాబే కదా. ఇప్పుడు ఆ 1.5 ఏళ్ల చిన్నారియే అడ్డు కాబట్టి ఆ బాబే లేకపోతే ఇంకా ఏం అడ్డుంటుంది అనుకున్నాడో ఏంటో కానీ అతి కిరాతకంగా సాటర్డే జరిగింది ఇది. శనివారం వెళ్ళి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ బాబుని తీసుకెళ్ళి చాక్లెట్ ఇప్పిస్తాందా అని చెప్పేసి ఆ అబ్బాయి, ఆ చిన్న బాబుని బయటికి తీసుకొచ్చి చాక్లెట్ ఇప్పిస్తానని పక్క గల్లీలో ఎవ్వరూ లేని ఒక నిర్మానుష్యమైన, అంటే ఇల్లులు అన్నీ ఉన్నాయి కానీ మధ్యాహ్నం అయ్యేసరికి అందరూ కూడా ఇళ్లలో నుంచి బయటికి రావట్లేదు, తీవ్ర ఎండ ఉంది, అక్కడ ఎవ్వరూ లేరు. అది ఎవ్వరూ లేని ప్లేస్ చూసుకొని 34 సెకండ్లలో 8 సార్లు ఆ అబ్బాయిని పైనుంచి కిందికి విసిరి విసిరి కొట్టాడు నేల మీదకి. ఇమాజిన్, అసలు అది చూడడానికి కూడా మనసు రావట్లేదు. మనం టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం ఆ విజువల్స్. అసలు మానవత్వం ఉన్న ఎవ్వరూ కూడా ఇది టాలరేట్ చెయ్యరు. వాడిని ఖచ్చితంగా ఉరి శిక్ష వాడికి పడాల్సిందే అన్నంత కోపోద్రిక్తులు అవుతున్నారు అందరూ ఇది చూసిన వాళ్ళైతే. అసలు వాడు మనిషేనా అని చెప్పి ఇది న్యూస్ కూడా సాటర్డే నుంచి చాలా వైరల్ అవుతూ ఉంది. వాడిని చూసిన ప్రతి ఒక్కరు కూడా అసలు వీడు మనిషేనా, వీడిని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాల్సిందే అని చెప్పేసి సామాన్య ప్రజలని ఒక పెద్ద పెద్ద గొంతుక అయితే వినిపిస్తోంది. జస్ట్ ఇమాజిన్, మనకి ఏదైనా రఫ్గా ఏదైనా నేలకేసి తగిలితేనే ఖచ్చితంగా బోన్ ఇరిగిపోతుంది, ఆ పెయిన్ తట్టుకోలేము మనలాంటి వాళ్ళే. అలాంటిది 1.5 ఏళ్ల చిన్న బాబు నేలకేసి 8 సార్లు, అది కూడా 34 సెకండ్లలో 8 సార్లు. అంటే జస్ట్ ఇమాజిన్ ఎంత నరకం అది. అంత చిన్న బాబు ఎలా బేర్ చేస్తాడు? మనం ఆ విజువల్ క్లియర్గా చూడొచ్చు. ఒక్కసారి 1-2 సార్లు కింద పడగానే ఫస్ట్ టైంకి ప్రాణం పోయింది, చలనం లేదు. ఇంకా నెక్స్ట్ టైం కింద వేస్తున్నా ఆ బాడీలో చలనం లేదు. వాడు ఆ బాబుని కిందకేస్తున్న లాస్ట్ ఆ సౌండ్ విని ఆ చుట్టుపక్కల వాళ్ళు బయటికి వచ్చి చూస్తే లాస్ట్లో ఇట్లా కోపంతోని ఇలా బాబుని ఇలా వేసుకొని వెళ్తున్నాడు, అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు, అందరు బయటికి చూస్తున్నారని చెప్పేసి. ఆ విజువల్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆ బాబు బాడీ ఎక్కడికక్కడ అన్ని విరిగిపోయాయి, మెడ విరిగిపోయింది, కాలు చేతులు అన్ని విరిగిపోయాయి. ఇలా పడిపోతుంది, ఇలా పట్టుకుంటున్నా కూడా ఇలా పడిపోతుంది బాడీ. అసలు నిజంగా వాడు మనిషేనా? ఎలా పుట్టాడు వాడు నిజంగా? ఒక చిన్న బాబుని చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది? మామూలుగా మనం ఎత్తుకోవడానికి కూడా ఎంత డెలికేట్గా ఎత్తుకుంటాము. వాళ్ళు ఏదైనా చిన్న ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయితే కూడా మన వల్ల మనం చాలా బొమ్మలాగా చూస్తూ ఉంటాం చిన్న బాబులు ఎవరైనా. అసలు చూడండి, స్క్రీన్ మీద ఆ అబ్బాయి కనిపిస్తూ ఉంటాడు, ఆరవ్. ఎంత క్యూట్గా ఉన్నాడు, ఎంత ఫెయిర్గా బొమ్మలాగా ఉన్నాడు. చనిపోయాక ఆ విజువల్ ఒకటి బయటికి వచ్చింది, అది చూస్తే మొహం అంతా నల్లగా కింద బండకేసి కొట్టి ఒక్క రక్తపు చుక్క లేదు. అంటే ఎంత ఇంటర్నల్ బ్లీడింగ్ అయి ఉంటుంది అక్కడ, అసలు ఒక కన్న కొడుకుని చంపేస్తే వదినొచ్చి నన్ను పెళ్లి చేసుకుంటది అనే ఒక ఆలోచన, ఒక దుర్మార్గపు ఆలోచన, అది ఎలా వర్కౌట్ అవుతుంది అనుకున్నాడు వాడు? అసలు ఇది చూసిన వాళ్ళంతా కూడా వాడి మీద ఉమ్మేస్తున్నారు, నువ్వేం మనిషివిరా అని చెప్పేసి ఉమ్మేస్తున్నారు. వాడు అక్కడ ఏమంటారు, చేసే ఎవడైనా సరే నేరస్తుడు అన్ని పక్కా ప్లాన్డ్గా చేసుకున్న ఒక చిన్న దాంతోనే నా దొరికిపోతాడు అని అంటారు కదా. వాడంతా పక్కా ప్లాన్డ్గానే చేసుకున్నాడు, కానీ అక్కడ సీసీటీవీ ఉందనే విషయం వాడు తెలీదు. అది చూసుకున్నట్టున్నాడు మహానుభావుడు. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వాడిని జస్ట్ వితిన్ 24 అవర్స్ లోపే పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ స్టైల్లో కోటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కోటింగ్ ఇచ్చిన తర్వాత హాస్పిటల్లో
వాడు బెడ్ మీద పడుకొని సార్ పానీ 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 అని అడుగుతున్నాడు. వాళ్ళు నీళ్ళు కూడా ఇవ్వట్లేదు వాడికి. చూడండి ఆ బాబుని ఎలా చంపాడు, వాడు నీళ్ళ కోసం ఏడుస్తున్నాడు. చాలామంది ఆ వీడియో కింద కమెంట్స్ చూస్తే నీళ్లు కాదు సార్, బాబుని ఎలా కింద నేలకేసి కొట్టి చంపాడో వాడిని కూడా అలాగే చంపండి సార్, ఎన్కౌంటర్ చేసేయండి సార్, వాడికి అసలు ఈ భూమి మీద బతికే హక్కు లేదు. ఇలాంటి కమెంట్సే వస్తున్నాయి మొత్తం. నిజమే, ఒక చిన్న బాబు ప్రాణం మీద కూడా జాలి లేని ఒక పశువుకి ఈ భూమి మీద బతికే అర్హత లేదు, నిజంగానే లేదు. ఎంత క్రూరుడైనా ఇప్పుడు ఆ వీడియో చూస్తే నిజంగా వాడికి కూడా జాలిస్తుంది. ఇది ఏదో క్షణికావేశంలో చేసిన పని అయితే కాదు, వాడు పక్కా ప్లాన్ వేసుకొని వచ్చి చేసిన పని. అసలు ఏంటిది, ఇంత రాచకమా? కామంతో కళ్ళు మూసుకుపోయి ఒక చిన్న బాబుని చంపేస్తే వాళ్ళ అమ్మ వచ్చి పెళ్లి చేసుకుంటుంది, మాకు ఇంకెవరు అడ్డు ఉండరు, మేము పెళ్లి చేసుకోవచ్చు, ఇప్పుడు చేసుకోవచ్చు జైల్లో పెళ్లి, ఎవరిని చేసుకుంటాడో. అసలు ఆ వీడియో చూస్తున్నంతసేపు నిజంగా అసలు కన్నీళ్ళు ఆగట్లేదు తెలుసా, కన్నీళ్ళు ఆగట్లేదు ఆ వీడియో చూస్తుంటే. దాని తర్వాత వాళ్ళ అమ్మ రతి, ఆమె మాట్లాడిన వీడియో కూడా బయటికి వచ్చింది. అసలు ఆమె ఎంత ఘోరంగా ఏడుస్తుందంటే, ఇంకా ఆమె నాకు తెలిసి డివోర్స్ అయిపోయాయి, హస్బెండ్కి దూరంగా ఉంటుంది, 1.5 ఏళ్ళ బాబు, నాకు తెలిసి వాడిని చూసుకొని బతుకుతున్నట్టుంది, వాడి కోసమే బతుకుతున్నట్టుంది, ఆ చిన్న ప్రాణాన్ని చూసుకొని వాడి మీదనే ప్రాణం అంతా పెట్టుకొని బతుకుతున్నట్టుంది. అసలు ఇప్పుడు ఆ అమ్మకి దిక్కేవారు, ఎవరి కోసం బతకాలి, ఇంకా ఆమె ఎవరి కోసం బతుకుతుంది? ఒక చిన్న బాబు అంటే ఎంత, అంటే ఇంకా హస్బెండ్ సపోర్ట్ కూడా లేదు కాబట్టి ఆ తల్లికి బాబే ప్రపంచం, బాబుకి తల్లే ప్రపంచం. అలాంటి ఒక సిచ్యువేషన్లో ఆమె ప్రపంచం అంతా చీకటి అయిపోయినట్టే కదా. అసలు ఒక ఇమాజినేషన్కి కూడా అందట్లేదు ఆమె లైఫ్ ఏంటి, నెక్స్ట్ ఎలా ఉండగలుగుతుంది అనే విషయం అయితే అసలు తెలియట్లేదు. సో పోలీసులు అయితే వాడిని కస్టడీకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ స్టైల్లో అయితే ఎందుకు చంపావు బాబుని అని ఇంటరాగేషన్ అయితే స్టార్ట్ చేశారు. అందులో కూడా వాడు రతి కోసం చంపానని చెప్తున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు. మంచిగా చేసారు పోలీసులు వాళ్ళు, వాళ్ళ స్టైల్లో అయితే మంచి కోటింగ్ ఇచ్చారు. ఒక హాస్పిటల్లో బెడ్ మీద వాడు పడుకున్న వీడియో అయితే బయటకు వస్తుంది, కదలలేకపోతున్నాడు, పానీ పానీ అని అరుస్తున్నాడు. కానీ అది సరిపోదు. ఆ బాబు ఏ నరకంతో అయితే చచ్చిపోయాడో, ఏ నరకం చూశాడో, ఈవెన్ ఆ వీడియో చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది, అరవడానికి కూడా స్కోప్ లేదు అక్కడ, అరిచే గ్యాప్లో చచ్చిపోయాడు. ఇమాజిన్, మనం ఏదైనా నార్మల్ వస్తువు అయినా ఏదైనా ఎంత ఒక డబల్ ఫోర్స్తోని కింద నేలకేస్తే ఎంత విరుగుతుంది చెప్పండి. అంటే బోన్ అయినా ఏదైనా సరే, ఏదైనా వస్తువు వేస్తే అయితే ముక్కలు ముక్కలుగా పడిపోతుంది. అట్లాంటిది ఒక చిన్న బాబు, ఇంత చిన్న బాబు 1.5 ఇయరే, బోన్స్ అంతా లేతగా ఉంటాయి, అసలు ఒక సాఫ్ట్గా ఉంటుంది వాళ్ళ బాడీ అనేది, చాలా డెలికేట్ సెన్సిటివ్ బాడీ ఉంటుంది. అంత ఫోర్స్లో వేస్తే అసలు ఏంటండి పరిస్థితి, ఎంత పెయిన్ అనుభవించి ఉంటాడు. ఒకటే షాట్లో చచ్చిపోయాడంటే ఎంత పెయిన్ అనుభవించి ఉంటాడు. అసలు ఆ చూస్తున్నంతసేపు చెప్పడానికి కూడా నాకు నోరు రావట్లేదు. ఈ వీడియో చూస్తున్నంతసేపు ఇంకా అసలు మానవత్వం అసలు ఇక్కడ బతుకుంది ఈ జనరేషన్లో అని అనిపిస్తుంది. మానవత్వం ఏంటి అసలు, మనుషుల్లాగా మినిమం ఒక మనుషుల్లాగా కూడా బిహేవ్ చేయట్లేదు. కామంతో కళ్ళు మూసుకుపోతే ఏది పడితే అదేనా, ఎలా పడితే అలా బిహేవ్ చేయడమేనా? కామన్ సెన్స్ ఉండదా? ఒక పసిపిల్లాడి ప్రాణం తీస్తే వాడి కామ కోరిక తీరుతుందని వాడు ఎట్లా అనుకున్నాడు? ఇంకా చెప్పాలి, ఇంకా వాడిని తిట్టాలి అని అంటే నిజంగా మనకి వీడియో లెంత్ కూడా సరిపోదు, అంత కోపంగా ఉంది ఆ వీడియో చూస్తుంటే మాత్రం. సో రైట్, ఈ కేసుకి సంబంధించి అయితే వాడిని ఇప్పటికే కస్టడీకి తీసుకున్నారు, ఇంటరాగేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అందరూ అయితే అక్కడ ధర్నాలు కూడా చేస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది. అందరూ ముక్త కంఠంతో అక్కడ సామాన్య ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఎన్కౌంటర్ చెయ్యాలి అని అయితే గట్టిగా ఒక గొంతుకు అయితే వినిపిస్తున్నారు. మరి చూడాలి, ఎన్కౌంటర్ అనేది నిజంగా అప్లికేబుల్ చేస్తారా, ఎన్కౌంటర్ చేస్తారా, సామాన్య ప్రజలందరూ చెప్పిన న్యాయం అక్కడ జరుగుతుందా అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. సో ఈ మొత్తం సినారియో చూసాక, ఇదంతా విన్నాక అసలు వాడిని ఏం చేయాలంటారు, వాడికి ఎలాంటి శిక్ష పడితే కరెక్ట్? తప్పకుండా కమెంట్ చేయండి.